చాలా వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, అలాగే ఢిల్లీకి అనుసంధానమై జరుగుతున్న అంశాలు, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ దివి శివరామ్ గారు, సీనియర్ తెలుగుదేశం నాయకులు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. సో ఇవాళ నిన్న అంతా ఢిల్లీ అంతా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నారు. నిన్నేమో మీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి కలిసి వచ్చారు అమిత్ షా గారిని. ఈరోజేమో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు. అది రాజకీయపరమైన భేటీయా, లేకపోతే రాష్ట్రంలో మళ్ళీ ఎవ్రీ మంత్ వెళ్ళి బెగ్గింగ్ బౌల్తో వెళ్తుంటారు కదా, దానికి సంబంధించిన కార్యక్రమం తెలియదు. మొత్తానికి ఏంటంటే చంద్రబాబు గారు వెళ్ళిన నెక్స్ట్ డేనే వెళ్ళారు కాబట్టి ఏదన్నా అనునయింపులు, బుజ్జగింపులు కార్యక్రమం ఏమైనా ఉండే అవకాశం ఉందా? మేము మూడు రాజ్యసభ కంటెస్ట్ చేస్తున్నాం, మీకు ఒకటి ఇచ్చేస్తాము, దయచేసి చంద్రబాబు గారిని ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పేసి ఈయన అడగబోతున్నట్టుగా కొన్ని పత్రికల్లో కథనాలు. అలా ఉండే అవకాశం ఉందా? ఒకటి మాత్రం మీరు పెద్ద ఇవాళ మార్నింగ్ జోక్ ఆఫ్ ద ఇయర్ వేశారు. ఏంటంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పిఎం గారితో మాట్లాడకపోయారంటే అది నేనే సార్ వాళ్ళు రాసిందే జోక్ ఆఫ్ ద ఇయర్. ఎవరు రాసినా కూడా, ఎందుకంటే మాకు తెలిసి మీరు ఐడియా వచ్చి ఉంటుంది, ఆయన రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం మోడీ గారి దగ్గర కానీ ఇతర మంత్రుల దగ్గర పోయినట్టుగా ఇంతవరకు గత 4 సంవత్సరాల 8 నెలలు ఎప్పుడు చూడాలి. ఎందుకంటే నథింగ్ యూ కుడ్ అచీవ్ ఫ్రమ్ ఓన్లీ థింగ్ అప్పు తెచ్చుకోవటానికి మాత్రం పర్మిషన్ తెచ్చుకున్నాడు. అండ్ ఈ వేరియస్ కేసుల నుంచి లబ్ధి పొందటానికి పోయాడు ఆయన. కానీ ఆయన తమ్ముడు అన్నో ఏమవుతాడో నాకు తెలియదు, బాబాయ్ మాట. సో అల్టిమేట్లీ ఒకటి మాత్రం వాస్తవం మీరు చెప్పేది. ఇవాళ నిన్న చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పోయి అక్కడ అమిత్ షా గారిని, నడ్డా గారిని, వారిని కలవటం అయితే దాన్ని ఆటోమేటిక్గా ఇవాళ చూసాం పేపర్లో వైఎస్ఆర్ వాళ్ళు 3 టికెట్లు అనౌన్స్ చేశారు ఆల్రెడీ. అయితే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 3 కూడా నాకు అంత స్టేజ్ వస్తే ఆయన కనుక అసలు 3 కూడా మీకే ఇచ్చేస్తాను, ముందు బాబు గారిని పక్కన పెట్టేస్తే నేనే అడిగే ఇది కూడా ఉంది. ఎందుకంటే ద వే ఈజ్ ట్రీటింగ్ ఆల్ ఈజ్ పీపుల్ ఇవాళ మనం చూస్తున్నాము. అత్యంత సన్నిహితంగా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అసలు కనీసం నీకు టికెట్ లేదు అని మనం ఈ మధ్య పేపర్లో మీరు చూసారు లేదు, ఆయన కాపు రామచంద్రారెడ్డినో ఎవరినో అడిగారు. కాపు రామచంద్రారెడ్డి గారు నీ రికార్డు బాగాలేదంటే నీది బాగుందని ఆయన అడిగాడు. అంటే మేబీ దే ఆర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇచ్చిన మీరు అన్నమాట చెప్పలేము. అంటే వాళ్ళ బీజేపీ వాళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉందో మనకు తెలియదు. ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు మీకు ఉన్నవి 23 తెలుగుదేశానికి, 25 ఎమ్మెల్యేలు 23 వాళ్ళ 4 మీరు విప్పిస్తే మళ్ళీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఓటేయాల్సిన వాళ్ళే, వాళ్ళేం ఎటు జారిపోరు. మీ ఉన్న 23 మందితోటి మీరు 3వ రాజ్యసభ సీటుకి కంటెస్ట్ చేయాలని అనుకోవటంలో ఏంటి? అంటే దాని వెనకాల ఉన్న జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ ఇన్నోసెన్స్ ఐఎమ్ ఆస్కింగ్. అది కాదు సార్, మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఈ ప్రశ్న అసలు ఎందుకంటే నేను చెప్పేది న్యాచురల్లీ కొంతమంది జంప్ ఇస్తారని ఏమైనా చెప్పచ్చు. అది కూడా కాదు, ఇట్ ఈస్ ఎ ప్రెషర్ టాక్టిక్స్ ఒకటి. రెండోది, ఇప్పుడు మనం గాలం తీసుకెళ్ళి వాగులో వేస్తామో లేదా చెరువులో వేస్తాము, ఎరేస్తాము, వస్తే మంచిది, పోతే ఎరబోతుంది. అంటే మీరు ఇప్పుడు ఎర వేస్తున్నది ఎంతమందికి? 50 మంది. వాళ్ళే చెప్తున్నారు కదా, మేము వదిలితే 50 మంది వస్తారు. అంటే టెక్నికల్గా ఐ హ్యావ్ ఎ డౌట్, మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, మీకు రాజ్యాంగానికి సంబంధించి అలాగే అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించిన చట్టాలు, వాటి సవరణలు అన్నీ మీకు తెలుసు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి గుజరాత్లో ఈయన దివంగత కాంగ్రెస్ నాయకులు, ఆయన ప్రముఖ వ్యూహకర్త వాళ్ళకి అహ్మద్ పటేల్ గారు కంటెస్ట్ చేశారు రాజ్యసభకి. అదే టైంలో అమిత్ షా గారు కూడా కంటెస్ట్ చేశారు. చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఓటేసి వచ్చి అమిత్ షా గారు మేము మీకు ఓటేస్తున్నామని ఇలా చూపించి ఓటేశారు. దే వర్ డిస్క్వాలిఫైడ్ లేటర్ అండ్ అహ్మద్ పటేల్ వాజ్ ఎలక్టెడ్ టు రాజ్యసభ. సో ఇది జరిగినప్పుడు ఆ తర్వాత చట్టం సవరణ ఒకటి తీసుకొచ్చారు. పార్టీ విప్కి అనుగుణంగా పార్టీ ఎలక్షన్ ఏజెంట్కి ఓటు బ్యాలెట్ చూపించి అందులో మీరున్నారు కదా,
చూపించాలి. మరి ఇలాంటప్పుడు ఈ 50 మందికి డిస్క్వాలిఫై అయిపోతారు కదా. అవుతారు. తుమ్మితే ఊడే మొక్కే కదా, ఇక వెళ్తారు 2 నెలలు. డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత మీ అభ్యర్థి ఎట్ట గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు? కాదు, డిస్క్వాలిఫై ఇప్పుడు కాదు వాళ్ళు. ఓట్ ఈజ్ వ్యాలిడ్. ఓట్ ఈజ్ వ్యాలిడ్. వ్యాలిడ్ కాదు కదా అహ్మద్ పటేల్ విషయంలో. నో ఐ డోంట్ నో, అప్పుడు నాకు గుర్తులేదు. ఆ తర్వాత కపిల్ సిబ్బల్ గారు విషయంలో కూడా ఇట్నే జరిగింది. సార్ నేను చెప్పేది రండి, యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఓట్ ఈజ్ వ్యాలిడ్. మేబీ దట్ గై గెట్ డిస్క్వాలిఫైడ్. సో మీరు ఫిరాయింపుల్ని అధికారికంగా ప్రోత్సహిస్తారు? ప్రోత్సహించడం కాదండి, వాళ్ళు వచ్చేస్తారంటే మేము మీరు చేస్తే రాజకీయం, వాళ్ళు చేస్తే ఫిరాయింపులు. నో నేను చెప్పేది ఒక మాట, వాళ్ళు 4 వెళ్ళారు. మేమే యూ కెనాట్ బ్లేమ్ జగన్మోహన్ రెడ్డి కదా, ఆయన ఏదో ల్యూట్ చేస్తుంటాడు, వీళ్ళు వెళ్ళారు, మనం బ్లేమ్ చేస్తాం ఆ 4 అలాగే మా దగ్గర 4 వచ్చారు. 4 వస్తే యూ కాంట్ బ్లేమ్ చంద్రబాబు నాయుడు, వాళ్ళు వచ్చారు. సేమ్ థింగ్. ఇప్పుడు మొన్న అట్లా అనుకుంటే మన ఎమ్మెల్సీ కూడా సేమ్ ప్రాసెస్. మరి వాళ్ళు 4 రాజ్యసభకు సంబంధించి ఓటు కూడా అది కూడా డిస్క్వాలిఫై అవుతుంది. ఆ ఓటు కూడా చెల్లదు అని చట్ట సవరణ ఇది. నాకు ఎప్పుడు అహ్మద్ పటేల్ ఇన్సిడెంట్ లేదు. ఐ నో వన్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెయ్యి చూపించడానికి అది చట్టబద్ధం కాదు. అది ఇది పోయి వాళ్ళు వచ్చి వాళ్ళ విప్కి ఆ సవరణ అయి ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓటేసానండి, మీరు మా చీఫ్ ఎలక్షన్ అక్కడ ఏజెంట్గా ఉంటారు, ఏజెంట్ చూపించేయాలి, అది పెట్టారు. తర్వాత నేనేదంటే ఇట్ ఈస్ ఇల్లీగల్. యూ కెన్ ఇట్ ఈస్ నాకు ఓటు అటువంటి బాక్స్ ఎందుకు చేతులు ఎత్తమంటే అయిపోయింది కదా సార్. ఇది ఓపెన్ కాబట్టి అందుకని బ్యాలెట్ ఏం కాదు కదా, ఇదేమి నీకు చూపిస్తే ఓపెన్ బ్యాలెటే కదా. ఓపెన్ బ్యాలెటే కదా, నీకు చూపిస్తే ఓపెన్ బ్యాలెటా కాదా? ఓపెన్ బ్యాలెటే మరి అదే కదా. ఓపెన్ బ్యాలెట్ లో చెప్పేది పార్టీ విప్ ని ధిక్కరించి చేసే వాళ్ళని